రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అనుకోని గెలిపించినాం కానీ అంత కరెక్ట్ ఏం లేదు. ఇది వాస్తవం. దేని కరెక్ట్ లేదనేది చెప్తా. రైతు బంధు అన్నాడు, యాసింగ్ అదే 5,000 వేసిండు, ఆనకాలం చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు యాసింగ్ ఇచ్చింది మళ్ళీ, అది ఒకటి. రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు ఉంటే ఆయనకి ఏం అవసరం ఏందని చేస్తున్నాను, అక్కడ చేయొచ్చు కదా. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి చేసిండు, 2 లక్షల పైన వాళ్ళకి చేయలేదు. అది కూడా మన మిగతాయి కడితే చేస్తాం అనే పదం రాలే క్వాలిటీగా. అది ఒకటి. రైతు భరోసా, రైతు బంధు పోయి రైతు భరోసా ఇచ్చిండు. భరోసా రైతు బంధు ఏదో ఒకటి చేస్తే ఇచ్చేది అయిపోయేది కదా. అది 10 ఎకరాలకా 5 ఎకరాలకా 2 ఎకరాలకు ఏదో చేసి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. రెండోది, ఒడ్లు సన్నొడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు. సన్నోడు బోనస్ ఎవడు అంత బిల్లులే. ఈ చెరుకు పిల్ల కనీసానికి 1000 టన్నులు పడినాయి. కనీసాలు రోడ్ల మీద పోసినాయి ఈ ఒడ్లు. అన్ని మిల్లులు పచ్చళ్ళు అమ్ముకున్నాం మేము 2300లకు, 2400లకు, 2200లకు. ఇది వాస్తవం. భరోసా ఎవరికి ఇస్తున్నాను? ఏదే ఎవరికి ఇచ్చినట్టు గుర్తిందా? మళ్ళీ దుడ్డోళ్ళకి లేదన్నావు. అదొకటి. ఏం చేసి చెప్పు. ఇంకోటి చెప్పాలంటే ఆడలకు 2500 అన్నావు మహిళకు, అది పాడయ్యి ఇచ్చినావా? పెన్షన్ 3కు 6 అన్నావు, 2కు 4 అన్నావు, డబల్ అన్నావు. ఇచ్చిండు ఎవరికన్నా? టైం ఉంది, 4 సంవత్సరాలు ఉన్నాయి కదా. 4 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరం అయితే దగ్గరికి వచ్చే నవంబర్ వచ్చే సంవత్సరం, వచ్చే నెల డిసెంబర్ సంవత్సరం అయితే ఉండే. ఎప్పుడు చేస్తారు చెప్పు? ఏమన్నో కాన్పని ఏదో ఇట్లా పెట్టి అంత గాలి ఆ రుణమాఫీ చక్కలేదు. హైట్ అయింది ఏనే ఉండే పెద్ద మొగోడు మాటకు వస్తా. పేద పక్కలు పెద్ద పెద్దలు లూజు పెడిచి పేద పక్కల ఇంటి పాలు చేసి గోడుకొని ఏడుస్తుంది వాళ్ళు. ఏదో చేసే పని 10 days లేదు, అది లేదు. ఏం చేసినా మొత్తం మీద అయితే 100 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. 6 గ్యారెంటీల వాసన చెప్పాలంటే ఆయన చేసింది ఏం లేదు. వాసన చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ అనేది కానీ మొత్తం లంగ దొంగ కేసీఆర్ కరెక్ట్. ఇది వాస్తవం నిజం. రైట్. ఆగం ఏముంది అక్కడనే పచ్చోడు అమ్ముకోడు. ఎంత లాస్ మాకు దండగా. పచ్చోడు మార్కెట్ పడితే మంచిగా ఉండు. మార్కెట్ పెరిగి అయితే పచ్చోడ్లు అమ్ముకుంటే ఎంత దండగా మాకు. రేవంత్ రెడ్డి చేసిండు మాకు గొప్పతనం అని. ఖరాబ్ అయితే అంటే రోడ్లు ఖరాబ్ ఆన వస్తే ఇవన్నీ ఖరాబ్ అయినాయి. ఏముంది నీళ్ళకి బాగా ఇవన్నీ తిరగొట్టాలి. మా చుట్టూ పెద్ద మనుషులను కొట్టాలంటే ఏం కొడతాం. మరి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా అందించిందా మరి మీకు? మాకేం చేయలేదు. రైతు బంధు, రైతు రుణమాఫీ జరగలేదు. ఇంకా రుణమాఫీ జరగలే, రైతు బంధు చేయలేదు. 2 లేవు, ఏమి లేవు. ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం బెస్ట్ అంటారా, కేసీఆర్ది బెస్ట్ అంటారా? కేసీఆర్దే బెస్ట్. అంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తాడేమో మరి ఈయన. ఇంకా చేస్తాడు ఆయన ముఖం, ఇంకేం చేస్తాడయ్యా, ఇప్పుడే చేయడా. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ది ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది బాగుందంటారు? ఇప్పుడు ఒక లుచ్చపు ప్రభుత్వం అంతే. సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ ప్రభుత్వం. అంతే. ఏమి ఇచ్చిందని మా ఊర్లో ఇంతవరకు ఒకటి సీసీ రోడ్డు కాదు కదా, మురికాలో కూడా వేసిన చరిత్ర లేదు. ఇప్పుడు అంతకుముందుకు అన్ని వేసారు, రోడ్లు వేసారు, అన్ని వేసారు. ఇప్పుడు ఎవడు ఏ పని చేస్తలేడు. వేస్టే నా దృష్టిలో అయితే. ఇప్పుడు ఈ రోడ్లు ఎవరు వేస్తారు? ఇవన్నీ కేసీఆర్ వేసిండు. ఈ ప్రభుత్వం ఇంకేం కావాలంటారు? ఎవడు ఏం చేయలేదు ఇంతవరకు. రైతు బంధు, రైతు రుణమాఫీ ఏమి ఇంకా అందట్లేదు. అని కొంతమందికి అయినాయి, ఏదో చూపెట్ట కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. అలా అనమాట ఉడుస్తారు, ఇబ్బంది పడుతారు. వడ్ల మార్కెట్ ఎట్లుంది? వడ్లు అవుపిస్తుంది మీకు రోడ్ల మీద అట్నే ఉన్నాయి. గురేటోడు కూడా లేడు, అట్ని పట్టించుకునేటోడు కూడా లేడు. గవర్నమెంట్ కొనట్లేదు. ఇది ఏడ కొంత అట్టెందుకుంటే ఒట్లాడా ఉండవు కదా, ఆడ ఒక్కడ కదా, అన్ని చోట్ల అంతే. అంతా వేస్ట్ అయ్యారు. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏం లేదు, ఏం లేదు, జీరో అంతా. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం, ఇవన్నీ మాటలు మరి అన్నీ బోకర్ మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆయనకి అదే హాబీ అయిపోయింది. ఆయన తిట్టడం. ఏంటంటే పని చేసుకోవాలి కానీ తిడితే అన్ని తిడితే వస్తుంది. నువ్వు పని చేయి, ఆయనకి అవతలని కంటే ఇంకెక్కువ పని చేయి, నీకు గొప్పగా మెచ్చుకుంటారు. నువ్వు పని చేయకపోతే తిట్లు తిడుతుంది, ఏం ఉపయోగం ఉంటుంది? వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్, ఎవరైనా కానీ. ఇప్పుడు చూసుకుంటే పోయినసారి చేసిన కేసీఆర్ ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకని? ఆయన ఇచ్చిన హామీలు మొత్తం కష్టమని ఇష్టం మా ప్రజలు చేరవేర్చిండు కదా. ఈయన సూపర్ 6 అన్నాడు, ఏం చేసిండు? అంటే సంవత్సరమే అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. సంవత్సరం వచ్చేటప్పుడు హామీలు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు? 100 రోజులు. మరి ఇప్పుడు 800 రోజులైనాయి, ఎందుకు చెప్పాలి చేత కానీ, అంతే కదా. రైతులకు ఎంత మోసం చేసి ఇంతవరకు రైతు పొందే పడలే. మహిళలకి 2500 అన్నాడు, ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? ఏమీ లేదు కదా. నిరుద్యోగ వృత్తి కానీ అన్ని ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యిండు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఒకటి చెప్పిండు, ఈరోజు చేసేది ఒకటి, మళ్ళీ విమర్శిస్తాడు ఆయన. ఈ లెక్కను చూస్తే బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా చాలా అంటే చాలా నిరసనతోనే వేసారు కదా ఓట్లు అందరూ కూడా, కాంగ్రెస్ గెలిపించుకుందామని. అదేగా తప్పు చేసింది. మోసపోతే గోసపడతా అన్నాడు, వినలేదు. మోసపోయినా గోసపడతారు ఇప్పుడు, అదేగా. ఆ జనాలు తెలుసుకుంటే బాగుండేది, కానీ ఆ రోజు అలా. కానీ ఎక్కడ ఒకసారి మార్పు కావాలని చూశారు, జనాలకు తెలిసి వచ్చింది ఇప్పుడు. కానీ ఎక్కడ లేనటువంటి విధంగా మనకి మహిళలకు బస్సు ఫ్రీ ఉచితంగా పెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు? అడిగిండు బస్సులోకి, ఆ బస్సులోకి పోతే కొట్టుకుంటూ సత్తారు. ఆడ మహిళలకు ఇచ్చిండు, ఛార్జీలు పెంచేసిండు. ఆయన ఉచితంగా ఇచ్చింది ఏముంది? ఉచితంగా ఇచ్చింది? ఎవరు అడిగినా మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడిగారు? వేస్ట్, అది వేస్టే. 2500 ఏమని రాదు, ఇచ్చే ఆడవాళ్ళకి అన్నాడుగా, ప్రతి మహిళలకి 2500 ఇస్తానడుగా. నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, దాని తర్వాత పింఛన్ పెంచుతా అన్నాడు, వికలాంగులకి అన్నీ అన్నాడు. ఏమి ఇచ్చిండు? సూపర్ 6 అసలు అమలు చేసిండా? సూపర్ 6 ఏడన్నా